హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విత వరల్డ్. టుడే రెసిపీ కాకరకాయ ఫ్రై. ముందుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 కప్పుల కాకరకాయ ముక్కలు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలు, అలా అవుతేనే తొందరగా ఫ్రై అయిపోతాయి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కాకరకాయ ముక్కలకు పట్టేట్టు కలుపుతూ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. కొంచెం కూడా చేదు ఉండదు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈసారి మీరు కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా, ఇలా కాకరకాయ నుంచి మనం వాటర్ అనేది సపరేట్ చేయాలి. ఇలా వాటర్ సపరేట్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. ఇలా మిగిలిన కాకరకాయ ముక్కల్లో నుండి కూడా వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కాకరకాయ కొంచెం కూడా చేదు ఉండకుండా మొత్తం పోతుంది చేదంతా. మధ్యలో కలుపుతూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ ఒకసారి ట్రై చేసేయండి. ఇలా ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు కాకరకాయ ముక్కలు రెడీ అవుతాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 3 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఫ్రై కర్రీస్ లో చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లో మొత్తం పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే కర్రీ చాలా బాగుంటుంది. 2 డేస్ అయినా ఉంటుంది మనకి. ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఫ్రై కర్రీస్ లో అల్లం వెల్లుల్లి కాకుండా వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా ఒకసారి ఉల్లిపాయలకు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం మంచిగా పడుతుంది కాకరకాయ ముక్కలకి. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. చేదు కూడా మంచిదే కాబట్టి అప్పుడప్పుడు ఇలా కాకరకాయ ఫ్రై చేసుకొని తినాలి. అందులో ఎక్కువగా చేదుగా ఉంటే పిల్లలైనా మనమైనా తినలేకపోతాం కాబట్టి ఇలా చేసుకొని తింటే అస్సలు చేదు లేకుండా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.